హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సాయి ప్రసాద్ స్టడీ సర్కిల్. పోలిక పరీక్షకు సంబంధించినటువంటి మూడో రకమైన చివరి రకం నెంబర్ ఎనాలజీ లేదా సంఖ్యా సారూప్యతకు సంబంధించినటువంటి ప్రశ్నలు ఏ విధంగా ఉంటాయి, వాటి యొక్క రకాలకు సంబంధించి ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ విభాగం మనకి 4 రకాల ప్రశ్నలు వ్యవహరిస్తుంది అనమాట. అంటే నెంబర్ ఎనాలజీకి సంబంధించి 4 రకాలు అయితే ఉంటాయి, అవి ఏంటో చూద్దాం. మొదటి రకం సంబంధించిన ప్రశ్నలు అనేవి ఇచ్చిన జతల్లోని 2 సంఖ్యలు ఏ విధంగా అయితే మనకి ఒకదానికి ఒకటి సంబంధం కలిగి ఉన్నాయో అదే విధంగా మరొక సంఖ్యకు సంబంధించి సంఖ్యను ఎంచుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ ఇచ్చిన ఉదాహరణ అయితే సాల్వ్ చేద్దాం. మొదటి ఉదాహరణకు సంబంధించి 3:11:7 ఇచ్చిన క్వశ్చన్లో మనకి క్లియర్గా అబ్జర్వ్ చేస్తే స్పష్టంగా మనకు తెలుస్తుంది. 3² + 2 ఎంత అవుతుందంటే 11 అవుతుంది. ఎందుకంటే 3² 9 + 2 అంటే 11. అలా 7² + 2 అంటే మనకి 51, అంటే 49 + 2 51 వస్తుంది. ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆప్షన్. అంటే ఇక్కడ కేవలం మనకి నెంబర్ సిరీస్ సంబంధించి, అంటే సంఖ్యా సిరీస్ సంబంధించినటువంటి, అంటే సంఖ్యా శ్రేణికి సంబంధించినటువంటి మోడల్స్ ఏవైతే మనం ప్రశ్నలు సాల్వ్ చేసామో అదే విధంగా ఉంటే, కాకపోతే నెక్స్ట్ వచ్చే సంఖ్య అనేది మనం ఈ విధంగా సంబంధం బట్టి మనం ఐడెంటిఫై చేయాలన్నమాట. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే సంఖ్యామనంలో ఉన్న సంఖ్యల రకాలు కూడా ఇక్కడ మనకి ఉపయోగపడుతుంది అన్నమాట. తర్వాత ప్రశ్నకు సంబంధించి చూద్దాం. రెండో రకానికి సంబంధించి ప్రతి జతలోని ఉన్న సంఖ్యల మధ్య ఉన్న సంబంధం ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా మనకి ఇచ్చిన ఐచ్ఛికల్లో సంఖ్యల జత వంటి సారూప్య సంబంధం ఉన్న జతను ఎంచుకోవాలన్నమాట. అంటే ఇక్కడ కేవలం ఎనాలజియస్ పేరు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. అదే సంబంధం ఉన్న ఇంకొక ఎనాలజియస్ పేరు అనేది ఇచ్చిన ఐచ్ఛికల్లో ఉంటుంది, అది మనం ఐడెంటిఫై చేయాలన్నమాట. ఇక్కడ 11:1210 ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. మనకి ఇచ్చిన సంఖ్యల మధ్య ఉన్న సంబంధం ఏంటనేది చూసుకున్నట్లయితే 11 ఏదైతే ఉందో ఆ సంఖ్య యొక్క వర్గం ఎంతంటే మనకి 121 ఇంటూ 11 - 1 అంటే 10. సో 1210 అవుతుంది. అంటే సింపుల్గా ఇక్కడ ఇచ్చింది x(x²) x - 1. అలా ఇక్కడ మనకి ఏ ఆప్షన్స్ అవుతుందో చూద్దాం. మొదటి ఆప్షన్ చూడండి, 8:8:8² ఇంటూ 8 - 1. మొత్తం ఐడెంటిఫై చేస్తే ఇక్కడ మనకి ఎంత వస్తుందంటే 8 ఇక్కడ 8² అంటే 64 ఇంటూ 8 - 1 అంటే 7. 64 × 7 అంటే 448. సో 8:448. సో ఆప్షన్ ఏ అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అనమాట. రిమైనింగ్ చెక్ చేస్తే మనకి రాంగ్ వస్తాయి. నెక్స్ట్ మూడో రకానికి సంబంధించినటువంటి రకం ఏ విధంగా ఉంటే చూద్దాం. మూడో రకానికి సంబంధించి సంఖ్యలు కలిగి ఉన్న కొన్ని ఉమ్మడి లక్షణాల ఆధారంగా ఒక సంఖ్య సమూహానికి సమానమైన సంఖ్యను ఎంచుకోవాలన్నమాట. ఒక సెట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ సెట్లో కొన్ని సంఖ్యలు అయితే ఉంటాయి. ఆ సంఖ్యలో ఏదైతే కామన్ రిలేషన్షిప్ ఫాలో అవుతాయో, అంటే సిమిలారిటీ ఫాలో అవుతాయో, అటువంటి సిమిలారిటీ ఫాలో అవుతున్న ఇచ్చిన ఐచ్ఛికల్లో ఉన్న సంఖ్యను ఎంచుకోవాలన్నమాట. ఇక్కడ ఉదాహరణ 3కి సంబంధించి ఇచ్చిన సంఖ్యల సెట్ వంటి సంఖ్య ఏది? ఇచ్చిన సెట్ చూడండి, 3, 17 మరియు 31. ఇక్కడ స్పష్టంగా మనకి ఇచ్చిన సెట్లో ఉన్న సంఖ్యలన్నీ కూడా ప్రధాన సంఖ్యలు. అందుకే చెప్పాను, సంఖ్యామనంలో ఉన్న సంఖ్యల రకాలకు సంబంధించి కూడా మనకు తెలిసి ఉండాలన్నమాట. అప్పుడే మనం ఐడెంటిఫై చేయడానికి కామన్ రిలేషన్షిప్ అనేది ఈజీ అవుతుంది సంఖ్య ఎనాలజీకి సంబంధించి లేదా నెంబర్ ఎనాలజీకి సంబంధించి. 3, 17, 31 ప్రధాన సంఖ్యలు కాబట్టి ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో 5, 15, 45, 49. ఇక్కడ మీకు ఇంకొక పాయింట్ సంఖ్యామనంలో చెప్పాను, ప్రధాన సంఖ్యలకు సంబంధించి 5 తప్పించి ఏ సంఖ్య అయినా చివరిలో 5తో ఎండ్ అయినట్లయితే, అంటే ముగిసినట్లయితే అది ఖచ్చితంగా ప్రధాన సంఖ్య కాదు. కాబట్టి 15 కాదు, 45 కూడా కాదు. ఇంకొక విషయం ఏంటంటే 49 అనేది ఇక్కడ ప్రధాన సంఖ్య కాదు. ఎందుకంటే మనకి 7వ టేబుల్లో వస్తుంది కాబట్టి
అలా రాకూడదు కాబట్టి ప్రధాన సంఖ్య కావాలంటే 49 కూడా కాదు. కాబట్టి 5 అనేది ప్రధాన సంఖ్య. అయితే 5 అనేది మనకు తెలిసిన పెద్ద పెద్ద నంబర్స్ ఇచ్చినట్లయితే మనం కన్‌ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి, మనకి ప్రధాన సంఖ్యలు అనేవి ఏవి అవుతాయి అనేది తెలిస్తేనే మనకి ఈజీ అవుతుందన్నమాట ఇటువంటి క్వెషన్స్. నెక్స్ట్ ఫోర్త్ వన్, ఇచ్చిన సంఖ్యల సెట్ ఏదైతే ఉంటుందో ఆ సెట్‌కు సమానమైన సంఖ్య సెట్‌ని ఎంచుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఇచ్చిన ప్రశ్న చూద్దాం. ఉదాహరణ 4కి సంబంధించి ఇచ్చిన సంఖ్యల సెట్ వంటి సెట్ ఏది? ఇచ్చిన సెట్ ఏంటి ఇక్కడ మనకి అంటే 40, 8, 24, 12. ఈ సెట్ ఏదైతే ఉందో అందులో ఉన్న సంఖ్యలు ఏవైతే కామన్ రిలేషన్‌షిప్ అంటే సింపుల్‌గా చెప్పాలంటే సంఖ్యకు సంబంధించి ఏది సిమిలారిటీ ఉందో అటువంటి సిమిలారిటీ మనం ఇక్కడ ఇచ్చిన ఐచ్ఛికలో ఉన్న సెట్‌లో ఏ సెట్ అయితే ఫాలో అవుతుందో ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది ఇచ్చిన సెట్‌లో మనకి మొదటి సంఖ్య రెండవ సంఖ్యకు రెట్టింపు మరియు రెండవ సంఖ్యకు సంబంధించి మూడవ సంఖ్యకు రెట్టింపు. అంటే 48, 24, 12. 12 2 24, 22 48 ఇలా మనకి ఉంది. అలా మనం ఇచ్చిన ఐచ్ఛికలో ఉన్న సెట్స్‌లో ఏది సిమిలారిటీ ఫాలో అవుతుందో చూద్దాం. అలా మనకి ఆప్షన్ సి 40, 20, 10 ఫాలో అవుతుంది కాబట్టి అంటే 10, 20, 40 ఉంది కాబట్టి మనకి సేమ్ సిమిలారిటీతో ఆప్షన్ సి అనేది కరెక్ట్ అవుతుంది. ఇలా మనకి 4 రకాల్లో నెంబర్ ఎనాలజీకి సంబంధించి ఇక్కడ మనకి ప్రశ్నలైతే ఎనాలజీ నుంచి వస్తాయన్నమాట. ఇక్కడ దాకా ఎనాలజీకి సంబంధించినటువంటి ప్రశ్నలు అన్నీ ఏ విధంగా ఉంటాయో చూసాం కాబట్టి ఇక్కడితో మనకి ఎనాలజీ టాపిక్ కంప్లీట్ అయినట్టే. నెక్స్ట్ టాపిక్ అనేది కొత్త టాపిక్‌తో డిస్కస్ చేద్దాం. అయితే ఇక్కడ ఎనాలజీ టాపిక్ సంబంధించి ఖచ్చితంగా మనకి సంఖ్య శ్రేణికి సంబంధించి, ఆల్ఫాబెట్ శ్రేణికి సంబంధించి, సంఖ్య మనకు సంబంధించి, తర్వాత ఇంకా కొన్ని కామన్ రిలేషన్‌షిప్ ఏవైతే వర్డ్ ఎనాలజీకి సంబంధించి మనం డిస్కస్ చేసామో ఇవన్నీ కూడా వస్తేనే మనం స్పష్టంగా ఎనాలజీకి సంబంధించిన ప్రశ్నలు సాల్వ్ చేయడానికి అయితే అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.